హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఏషుబహోర్ చేస్తున్నాను. దానికి కావాల్సినవి అయితే ఒక చికెన్ అయితే క్లీన్ చేసుకుని ఇలాగా కట్ చేసుకుని నేనైతే పక్కన పెట్టుకున్నాను. చికెన్లో వేసుకోవాల్సినవి అయితే చూసండి: బిర్యానీ ఆకు, చెక్క, ఒక నిమ్మకాయ, స్టార్ పువ్వు, మిరియాలు, అలాగే లవంగాలు, యాలకులు, ధనియాలు. ఓకే ఫ్రెండ్స్, అలాగే హాఫ్ ఉల్లిపాయ, హాఫ్ చెక్క లెమన్, అలాగే 2 రెమ్మలు వెల్లుల్లిపాయ. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం చికెన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని అయితే గ్యాస్ మీద పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడైతే గ్యాస్ మీద పెట్టుకున్నాను. చికెన్ని ఇలాగే 2 నిమిషాలు ఉంచిన తర్వాత దీంట్లో వేసుకుని మసాలాలు అవి వేసుకుని మనమైతే వాటర్ పోసుకుందాం. దీనికి కావాల్సిన మసాలాలు కూడా చూపిస్తాను, వచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, చికెన్లో కావాల్సిన మసాలాలు అయితే కర్రీ మసాలా, జీలకర్ర పొడి, మిరియాల పొడి, సాల్టు, ధనియాల పొడి, అలాగే గరం మసాలా. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే హాఫ్ స్పూన్ అయితే తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అవన్నీ బౌల్లో వేసుకుంటాను నేనైతే. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మసాలాలన్నీ ఇందులో తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్, చూడండి, ఉల్లిపాయలు, అలాగే బిర్యానీ ఆకు, చెక్క, నిమ్మకాయ, అలాగే మసాలాలు. ఓకే ఫ్రెండ్స్, అలాగే నేను ముందుగా కుంకుమ పువ్వు వేసుకుని హాట్ వాటర్లో అయితే నేను కుంకుమ పువ్వు నానబెట్టుకున్నాను. ఎందుకైతే మనం రైస్ మీద వాటర్ని అయితే పెట్టుకోవాలి. ఇదైతే రైస్ వండుకోవడానికి ఉల్లిపాయ సగం ముక్క, అలాగే ఒక 5-6 వెల్లుల్లిపాయ రెక్కలు. ఓకే ఫ్రెండ్స్, చిన్నగా ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాను. అలాగే 1 లెమన్, హాఫ్ లెమన్. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇవైతే చికెన్లోకి, అదైతే రైస్లోకి. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఫ్రెండ్స్, ఈలోపు అయితే నేను రైస్ని కూడా కడుక్కొని పక్కన అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే మనకి రైస్ అయితే నానాలి కాబట్టి. నేనైతే 2 కప్పులు రైస్ అయితే తీసుకున్నాను. ఇలా కడుక్కొని అయితే పక్కనైతే పెట్టుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, అలాగే వాటర్ని కూడా నేనైతే తీసుకున్నాను. ఇప్పుడైతే చికెన్ చూపిస్తాను, వచ్చేయండి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే గ్యాస్ మీద ఇలా పెట్టుకున్నాం కదా, 5 నిమిషాల తర్వాత మనమైతే దీంట్లో మసాలాలు ఇవన్నీ వేసేసుకుందాం. 5 నిమిషాలు అయితే మనకు అయిపోయింది చికెను. చూసండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మసాలాలు వేసేస్తున్నాను. ఇందులో అయితే నేనైతే పసుపు అయితే యాడ్ చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే పసుపు అయితే వేయలేదు, ఓన్లీ మసాలాలే తీసుకున్నాను. చెప్పాను కదా ఫ్రెండ్స్, మసాలాలు అంటే గరం మసాలా, కర్రీ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, సాల్ట్. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఫ్రెండ్స్, నేనైతే కుంకుమ పువ్వు వాటర్ని చెప్పాను కదా, మీ దగ్గర అయితే కుంకుమ పువ్వు లేకపోతే కనుక ఫుడ్ కలర్ని కూడా తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇవి చెక్క, నిమ్మకాయలు, బిర్యానీకి కూడా చికెన్లో అయితే వేసేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాటర్ కూడా పోసేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే వాటర్ అయితే పోసేస్తున్నాను. చికెన్ అయితే ములిగేదాకా నీళ్ళు అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ చికెన్ వాటర్ని అయితే మనమైతే రైస్లో అయితే వేసుకుంటాం. చూసండి ఫ్రెండ్స్, ఇలా అయితే నేను చికెన్ ములిగేంత వరకు నీళ్ళు అయితే పోసేసుకున్నాను. ఇప్పుడైతే మనం దీన్ని 1 అవర్ చికెన్ అయితే గ్యాస్ మీద ఇలాగా ఉడికించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చికెన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే గ్యాస్ అయితే కట్టేసుకుందాం. చూడండి, చికెన్ అయితే ఉడికిపోయింది కాబట్టి మనము ఈ నీళ్ళని అయితే ఫిల్టర్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే చికెన్ అయితే ఒక సన్నీళ్ళు అయితే పేర్చుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, నీళ్ళని అయితే మనం రైస్లో వేసుకోవాలి. ఇప్పుడు రైస్కి కావాల్సినవి ఒక గిన్నె అయితే మనం స్టవ్ మీద పెట్టుకుని
రైస్కి అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూసేయండి. ఇదైతే చికెను గిన్నెని తీసుకున్నాను రైస్ వండుకుంటాకి. గ్యాస్ని అయితే వెలిగించాను. చూడండి, గిన్నె అయితే వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే పోసుకుందాం. చూసండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆయిల్ అయితే పోసేసుకుందాం. చూడండి, ఆయిల్ అయితే చూసుకుని పోసుకోండి. నాకైతే ఆయిల్ అయితే సరిపోద్ది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు మనం ఇందాక చూపించినవి ఉల్లిపాయలు అవి వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇందులో ఉన్న నిమ్మకాయ అలాగే చెక్క లవంగాలు తీసుకుని మనమైతే రైస్లో అయితే వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇందాకైతే నేను చికెన్లో వేసుకున్న చెక్క, బిర్యానీ ఆకు అలాగే లవంగాలు అలాగే యాలకులు, ఒక నిమ్మకాయ అయితే నేను తీసుకున్నాను. ఇవైతే రైస్లో వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసండి, నూనె అయితే వేడైపోయింది. ఇప్పుడైతే ఉల్లిపాయలు అవి చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వేపుకోవాలి. ఉల్లిపాయలు అవి నిమ్మకాయ అయితే రైస్ వేసిన తర్వాత వేద్దాం. నేను తీసి పక్కన పెట్టాను. ఇవైతే లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్, ఇప్పుడైతే చికెన్కి అయితే మనము ఇందాకైతే కుంకుమ పువ్వు నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని కొంచెం అయితే ఈ బౌల్లో వేసుకున్నాను. అలాగే కొంచెం ఫుడ్ కలర్ని అయితే తీసుకున్నాను. హాఫ్ లెమన్ జ్యూస్ కూడా ఇందులో వేసిన తర్వాత 3 మిక్స్ చేసి బాగా చికెన్కి అయితే పట్టించి ఫోరన్లో అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మొత్తం చికెన్కి అయితే ఇలాగా పట్టించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేను పట్టించుకున్నాను. దీన్ని అయితే ఇప్పుడు ఫెరన్లో అయితే పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఫెరన్లో పెట్టుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనమైతే ఫెరన్లో పెట్టుకోవాలి. అయితే చూసండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు కూడా వేసుకొని మనమైతే ఉల్లిపాయలు ఓన్లీ ఉప్పు ఒకటే వేసాను, సాల్ట్ అయితే తీసుకున్నాను. ఇంకేమైతే వేయక్కర్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ ఉడకబెట్టినప్పుడు మసాలాలన్నీ వేసాం కాబట్టి ఆ వాటర్ మట్టుకి ఫిల్టర్ చేసుకుని రైస్లో అయితే వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అయితే నేను చికెన్ వాటర్ని అయితే ఫిల్టర్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నీళ్ళని అయితే మనము ఫిల్టర్ చేసుకున్నాం కదా, ఇలా మరిగిన తర్వాత మనమైతే రైస్ని అయితే వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ మా వీడియోలకి అయితే లైక్ చేయడం లేదు, వీడియోలను అయితే షేర్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. మీరు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేస్తే మా వీడియోస్ ఇంకా ఎంతోమందికి రీచ్ అవుతాయి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అయితే వాటర్ అయితే మరిగిపోయి ఇప్పుడైతే మనమైతే రైస్ అయితే వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే రైస్ వేసుకుని కలుపుకొని మూత పెట్టుకుందాం. ఇందాక పక్కన పెట్టుకున్న నిమ్మకాయ కూడా ఇందులో అయితే వేసేసుకుందాం. ఉప్పు చూసుకుని ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి ఫ్రెండ్స్, సరేనా. నిమ్మకాయ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడైతే మనం మూత పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే ఏ విధంగా కుక్ అవుతుందో ఒకసారి అయితే కలుపుకుందాం. చూడండి, ఫ్రెండ్స్, రైస్ అయితే ఏ విధంగా ఉడుకుతుందో అలాగే చికెన్ కూడా మనకి రెడీ అయిపోయింది. చూడండి, చికెన్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. రైస్ అయిపోయిన తర్వాత చికెన్ అయితే రైస్ పైన అయితే వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, రైస్ పైన కిస్మిస్ అలాగే బాదం పప్పు కూడా వేపుకొని త్వరగా అయితే ఫ్రై చేసుకుని వేసుకోవాలి ఫ్రెండ్స్. కాకపోతే మా ఇంట్లో అయితే అవి అయితే తినరు, నేను అందుకనే వాటిని క్లిక్ చేస్తున్నాను. మీకు కావాలంటే వాటిని కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే మా ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మేము పెట్టిన ప్రతి వీడియో మీకైతే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ అయితే ఇలా అయితే ఓ 15 నిమిషాల్లో అయితే రైస్ ఉడికించుకుంటే మనకి రైస్ అయితే అయిపోద్ది ఫ్రెండ్స్. సరేనా? చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఒక 5 నిమిషాలు ఉంటే రైస్ అయితే అయిపోద్ది. లోపల అయితే గ్యాస్ వెలిగించుకుని చూసండి, మనమైతే గ్యాస్ అయితే వెలిగించుకుని బొగ్గునైతే గ్యాస్ మీద పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటిది ఒక బొగ్గుని తీసుకుని మనమైతే గ్యాస్ మీద పెట్టుకుందాం. చూడండి, నేనైతే గ్యాస్ మీద కాల్చుకుంటున్నాను బొగ్గునైతే. ఈలోపు అయితే మనం రైస్లో కుంకుమ పువ్వు అయితే వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, రైస్ని అయితే ఒకసారి కలిపేసుకుని మనమైతే కుంకుమ పువ్వు అయితే వేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కుంకుమ పువ్వు వాటర్ అయితే వేసేసుకుందాం. చూడండి మనమైతే ఈ విధంగా కుంకుమ పువ్వు వేసుకుని మూత అయితే పెట్టుకుందాం. ఈలోపు అయితే బొగ్గు కూడా కలిపింది ఫ్రెండ్స్. ఈలోపు అయితే మనం ఒక గిన్నె తీసుకుని గిన్నెలో అయితే ఆయిల్ అయితే వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆయిల్ అయితే పోసేస్తున్నాను. చూడండి, సరిపోద్ది ఆయిల్ అయితే. చూడండి ఫ్రెండ్స్, రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే చికెన్ అయితే రైస్ మీద వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే ఇప్పుడు వేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం ఇందాక తీసుకున్న ఆయిల్ని అయితే రైస్ మీద పెట్టుకోవాలి ఇలాగా. ఇప్పుడైతే మనం బొగ్గును కాల్చాం కదా, ఆ బొగ్గును తెచ్చి ఈ ఆయిల్ అయితే వేయాలి. ఓకే ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే బొగ్గును వేసేసి మూత అయితే పెట్టేసి 15 నిమిషాలు ఉంచుకుని మనమైతే దీన్ని అయితే తీసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, నేనైతే బొగ్గునైతే తీసేసుకుంటున్నాను పక్కకి. ఒక 5 నిమిషాలు అయితే సరిపోద్ది. చూడండి, ఇప్పుడైతే బొగ్గుని తీసుకున్న తర్వాత మూతను పెట్టుకుని 15 నిమిషాలు అయితే అలా ఉంచుకోవాలి. చూసండి ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన హేష్ బహోరీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్.